మనందరూ సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ఒక అవకాశం కల్పించిన త్రియేక దేవునికి, గొప్ప దేవునికి, సంఘమంతటికి, వీడియో చూస్తున్న వారికి, వారికి అందరూ చప్పట్లు దేవునికి వందనాలు చేద్దాం. ప్రైజ్ ప్రివిలేజ్, ఆధిక్యత. దేవుడు ఆయన సన్నిధిలో ఒక్క దినం గడపడం ఆధిక్యత. అందుకే 51వ కీర్తన 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆ ధ్యానం చేసేటప్పుడు దావీదు మహారాజు తన యొక్క జీవితం చిన్ననాటి నుంచి దేవునితో నడిచిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకుంటూ పాపములో పడిపోయిన తరువాత ఎందుకు ఇలా జరిగిందని పశ్చాత్తాపడుతూ నాతాను అనే ఒక ప్రవక్త వచ్చి ఆయన చెప్పినప్పుడు రాసిన పాట ఈ 51వ కీర్తన. మొదటి వచ్చి చదివినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున. ఈ 3 అడుగుతున్నాడు ఆయన, రిక్వెస్ట్, 3 రిక్వెస్ట్. నెంబర్ 1, లార్డ్ షో మర్సీ అపాన్ మీ. లార్డ్ షో మర్సీ అపాన్. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. నన్ను కరుణించు. అసలు ఒకసారి నుంచి కాపాడు. జరిగినదేదో జరిగినది. నా జీవితంలో ఒక మత్స పాపము అనేటువంటిది జరిగినది, కానీ ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను అనే తాను రిపెంటెన్స్. మొదటిగా ఆయన ఏ పొరపాటు చేశాడో తెలుసుకున్నాడు. ఈ రికగ్నైజ్ ద సిన్ వాట్ ఇట్ ఈస్. నెంబర్ 2, హీ రిపెంటెడ్, పశ్చాత్తాపడ్డాడు. హీ రిటర్న్, తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే వచ్చినాడో హీ రికగ్నైజ్, పాపమును గుర్తించి దానిని ఒప్పుకుంటూ కన్ఫెస్ చేసుకొని ఆ పశ్చాత్తాపంతో తిరిగి దేవుని దగ్గరికి వచ్చి హీ రిటర్న్ అండ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, నన్ను కరుణించు. ఎట్లా అంటే 2వ వచనంలో 3 చేయమంటున్నాడు. ఆయన ఏంటంటే దోషం పోవునట్లు కడుగుము, ఆ పైన అతిక్రమములను తుడిచివేయము. కింద అదే 2వ వచనంలో నా పాపపు నన్ను తుడిచివేయము, కడుగుము, పవిత్రపరచుము. ఈ 3 ఎప్పుడు చేస్తామంటే ఆ మరకలు తుడిచివేయాలి కదా, మరకలను తుడిచివేయాలి. 2వది కడగాలి. ఆ మరకలే కాదు, ఆ మరక దగ్గర మళ్ళీ తుడిచితే మళ్ళీ మచ్చలు పడతాయి కదా, శుభ్రంగా కడగాలి. 3వ కడిగిన దానిని దేవ శుభ్రములని పవిత్రపరచు, సాంక్టిఫై, వైప్, వాష్ అండ్ క్లెన్స్. తుడిచివేయాలి, కడగాలి, అప్పుడు పరిశుద్ధపరచు. అందుకనే ఇది ఎవరి వల్ల కాదని ఆ వచనములు అంటూ ఉంటాడు. 7వ వచనంలో నేను పవిత్రంగా ఉన్నట్లు మరి ఎట్లా హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నన్ను కడుగు. అప్పుడు నేను ఎట్లుంటాను, ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము అని దేవుని అడుగుతున్నాడు. ఎలా కడగాలో కూడా దావీదు చెప్తున్నాడు. తెలియగలడు రాజు కదా. దేనితో కడిగితే ఈ లోకములో ఏది కూడా హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే నేను తెల్లగా మార్చేటట్లు చెయ్యయ్యా. అప్పుడు ఇంకా కొంచెం చేయమన్నాడు. ఏంటో తెలుసా, అందరూ రోజు మనం వాక్యం అయిపోయిన తర్వాత ఈ వచనం మనం చదువు చెప్పుకుని, దేవా దేవా నా 10వ వచనం, నా యందు శుద్ధమైన. ఫైనల్గా తన లైఫ్లో హార్ట్ గురించి క్లెన్స్ మై హార్ట్, శుద్ధమైన కలిసేమో మనసు గురించి. నా అంతరం మనసు చంచలమైన మనసు, నేత్రాశ, శరీరాశ, జీవపుటము ఆనాడు ఏదేలో వచ్చినాయి. మరలా ఇక నా మనస్సు ఇక తిరిగి మరలా నా కను ద్వారా చంచలం పడకు, నా మనసులో స్థిరంగా
స్థిరపరచు, నూతనంగా స్థిరపరచు. ఆఫ్టర్ రిజరెక్షన్, పునరుద్ధానము తరువాత అవర్ డెసిషన్. ఆఫ్టర్ రిజరెక్షన్ అవర్ డెసిషన్. పునరుద్ధానం తరువాత మనం తీసుకునే నిర్ణయము ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. నా హృదయాన్ని శుద్ధిపరచు, నా మనస్సుని చంచలత్వము, అప్ అండ్ డౌన్స్ బాగుండాలనిపిస్తుంది. దేవాలయంలో బయటికి వెళ్తే మనిషిని కాదు. ఒక్కసారి మనిషి అక్కడ నేను మనిషిని కాదు అంటాడు, నా జంతువా అనకూడదుగా. పాపం వస్తే మనిషి కాదండి, మనిషిగానే ఉండాలి. దావీదునే కంట్రోల్ చేసుకున్నాడు. పునరుద్ధానం తర్వాత, 40 దినాల ఉపవాసం తర్వాత, దీక్ష తరువాత ఏమి దేవుడు కోరుకున్నాడంటే, ఈ చదువుతున్నటువంటి ఆంధ్రవేంజికల్ లూథరన్ సంఘం ప్రపంచ దేశాల్లో కూడా మన షమ్యవాడు చదువుతుంటే ఇప్పుడు నార్త్ ఇండియా లూథరన్స్ ఇచ్చేస్తున్నారుగా, నార్త్ ఇండియన్స్ ఉన్నారుగా, ఆ దేశాల లూథరన్స్ మణిపూర్, మిజోరాం అన్నిట్లో ఒకటే ఉంది. అక్కడ అయ్యా సంగ్రహ ప్రార్థనలు, అందుకనే మిమ్మల్ని ఏకీభవించమని చెప్తాను. ఆ ప్రార్థనలో ఉన్న మాట దైవజనులు ఎంత రాశారంటే, అయ్యా పునరుద్ధానం తర్వాత సర్వశక్తి గల దేవా, ప్రభుని పునరుద్ధాన పండుగను ఆచరించిన మేము నీ కృపా సహాయము చేత మా మాటలందును క్రియలందును దానికి తగిన ఫలములను ఫలించినట్లు దయచేయమని. అవునా? దానికి తగిన ఫలములను ఫలించు. ఏ ఫలం అది? పునరుద్ధాన. అది దావీదు ఆనాడే అడిగాడు ఇస్సాకుతో పాటు. మనం కూడా దేవా 3 పనులు చేయాలి. నీ కృప నమ్మచ్చు, తుడిచి కడుగుము, పవిత్రపరచు. ఎట్లా? ఇస్సాకు అనే వాక్యముతో కడుగుము. ఆ తర్వాత హిమములాగా తెల్లగా మార్చు. నా వల్ల కాదు, మనం మంచిగా ఉన్న మన వల్ల కాదు, కానీ దేవుడిని చెప్పుకుందాం. నా వల్ల కాదు. చివరిగా నాకు స్థిరమైన మనసు పుట్టించు, శుభ్రత. దట్ ఈస్ అవర్ రిపెంటెన్స్. అదే మన యొక్క పునరుద్ధానం. చక్కని పాట ఉంటుంది. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమమయుడవై ప్రేమించవు, కరుణామయుడవై కరుణించవు, ప్రేమమయుడవై ప్రేమించవు, కరుణామయుడవై కరుణించవు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృపచారు, ప్రేమ కరుణ నీ కృపచారు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. జిగటగల భూమిలో హరియేనయా, నాది ప్రియమని హరితుతివయ్యా, జిగటగల భూమిలో హరియేనయా, నాది ప్రియమని హరితుతివయ్యా. కరుణము యేసయ్యా, యుగము కరుణయు
ఆయన కృప తప్ప ఇంకేం అక్కర్లేదు. ఆయన కృప ఉంటే మనం ఆయన కడుగుతాడు. భారం పెట్టి రక్తము కాచిన యేసు ఏ ఫలము దావీదు 51 ద్వారా పొందాడో ఆ ఫలములు మనం పశ్చాత్తాప ఫలముతో, ఆశీర్వాద ఫలముతో, ఆనంద ఫలము పొందును కాక. తండ్రి వల్ల 51 కీర్తన మా జీవితాలను మెరుగుపరచి దావీదు తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, వచ్చాడు. ఈ సౌభోగం ఈ మాట కాదు. ఆ మనసును చేర్చి నువ్వు స్థిరపరచు, మమ్మల్ని స్థిరపరచు. తీసుకున్నామని వచ్చినాము తండ్రి. దృష్టిలో మనకైతే వస్తున్నది 54 చివరి పుస్తకంలో, పెద్ద పుస్తకంలో 173 యేసుని ప్రేమలో స్మరణ చేసుకున్నాం. ఆ స్మరణ జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ప్రేమ ఏ మార్పు ఎప్పుడు తలచడం ఇవ్వవలసిన పాట మొదటిసారి చూసిన పాడుతున్నాం. యేసుని ప్రేమను నేమా రకను కృపయు సమాధానాలు కలుగునుగాక. ప్రార్థన. మా కొరకు ప్రాణపెట్టిన యేసుని పంపించిన ప్రియ తండ్రి నీకు స్తోత్రం. పునరుద్ధానం తర్వాత మొదటి ఆదివారంలో మమ్మల్ని నిలబెట్టిన దేవవదనం చెల్లిస్తున్నాం. నీ స్మరణ చేసుకుంటూ, నీ ప్రేమ స్మరణ చేసుకుంటూ, నీ సన్నిధిలో ధ్యానించబోతున్న మాతో ఉండండి, మాతో మాట్లాడండి, ప్రతి బిడ్డ తృప్తిపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. చేసుకుంటున్నాం ప్రభుత్వం తెలుస్తున్నాను. పునరుద్ధానము తర్వాత యేసు ప్రభువు తన పరిచర్య ప్రారంభించారు. పునరుద్ధానం ఎప్పుడు జరిగిందంటే
యేసు ప్రభు శిలువలో పలికిన 7వ మాట, అనంతరం పునరుద్ధానం జరిగింది. దైవికమైన పునరుద్ధానం, డివైన్ రిజరెక్షన్. ఆయన శిలువలో 7వ మాటలో, తండ్రి నీవు అప్పగించిన పని టాస్క్ కంప్లీటెడ్. 6వ మాట సమాప్తమైంది. సో ఏ బాధ్యత నాకు అప్పగించున్నావో, ఏ మానవుని ఎంత ప్రేమించావో, ఆ యోహాను సువార్త 3:16 మనం చదివితే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా, ఎంత ప్రేమించాడో వెంటనే కాగా, ఎలా ప్రేమించాడో ఎంత ప్రేమించాడో అనే దానికి ఆన్సర్ కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. అంతే. పర్పస్ ఏంటంటే ఆయనకి రెండో కుమారుడిగా లేదు. ద ఓన్లీ సన్. అద్వితీయ అంటే నో ద్వితీయ, బిగాటెన్ సన్, ఏకైక కుమారుడు. ఆయన దగ్గర ఉన్న, ఆయనలో ఉన్న కుమారుని ఈ లోకానికి పర్పస్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, మానవుడు దూరం అయ్యాడు దేవునికి. ఏదైనా వరంలో దూరం అయ్యాడు. కలిసి ఉండే మానవుడు, కలిసి ఉండే దైవిక కుటుంబం, ఆ దేవుని కుటుంబం దూరం అయింది కాబట్టి ఆ దూరమైన కుటుంబాన్ని తీసుకురాను. అది నీ బాధ్యత. ఆదామవల సంతానమే మనంతా మరండి. మనందరికి వదలాలి. గుడ్ మార్నింగ్. అయ్యింది ప్రశాంతం ఉండండి. అడిగి చూడండి సార్. అదే ఫ్రెష్ ఉండండి. ఎవరు మనం ఎవరు? ఆదామవల సంతానం. ఈ సంతానంలో దేవునికి దూరమైన, పాపం ద్వారా, అవిధేయత ద్వారా ఆ దూరమైన వారు మళ్ళీ బ్రతకాలి. దాని పేరే నిత్య జీవం. యోహాను రాసిన పత్రిక ఈరోజు చదువుకున్నాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు. ఇందాక మన దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే, ఎప్పుడు మనిషి బ్రతకాలి, అంతేనా? నిత్య జీవం ఉంటుంది కమ్మా, ఎటర్నల్ లైఫ్. శరీరంతో కాదు. ఇదేముంది 50, 100 లేకపోతే ఆ రోజు మన మెతులాగా 969 సంవత్సరాలు బతికినా ఎప్పటికైనా మళ్ళీ వెళ్ళాలి. కాబట్టి నిత్య జీవము అనేటువంటిది కావాలి మనిషికి. మరి ఒక అతను అడిగాడు, ఎంతకాలం అండి? దానికి టైం ఉండాలి కదా. నిత్య జీవం అంటే ఒక టైం ఉండాలిగా. మరి ఎంతకాలం అయిందంటే అతను ఒప్పుకోవట్లేదు. ఆన్సర్ చెప్పండి, ఎంతకాలం నాకు అన్నాడు ఆయన. ఓకే, రైట్. నిత్య జీవం ఇక్కడ ఎవరంటే దేవుని కుమారుని అంగీకరించువాడు. ఈ రోజున మన అంశము ఏదనగా, యేసు దేవుని కుమారుని అంగీకరించు. అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు అసలు ఎవరంటే దేవుని కుమారుడు. యాక్సెప్ట్ జీసస్ ఈజ్ ది సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు. దేవుడు పంపించాడు మన కోసం. మనం ఎప్పుడు బ్రతకాలని, పాపము నుంచి పరిశుద్ధపరచబడాలని దేవుడు పంపించాడు అనేది నమ్మాలి. ఆ నమ్మిన వ్యక్తి మరి ఎంతకాలం నిత్య జీవం అంటే, అప్పుడు చెప్పాడు దైవజనుడు, అయ్యా ఆయన ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలమైనా ఉంటాడు ఆయన. నాకు ఎంతకాలం అర్థమైతే చెప్పండి సార్. రైట్. 100 సంవత్సరాలకు ఒకసారి జాగ్రత్తని ఒక పక్షి వచ్చి, ఆ పక్షి తన ముక్కుతో ఒక కొండ, పెద్ద కొండని 100 సంవత్సరాలకు వచ్చి అట్లా కొట్టేదిద్దంట. ఎన్ని సంవత్సరాలకి? 100 ఏళ్ళకి వచ్చి ఆ ముక్కుతో అట్ట కొట్టేదిద్దంట ఒకసారి. అలా ఆ కొండ ఎప్పుడు దాకా అయిపోద్దో అన్ని సంవత్సరాలు చెప్పాడు. 100 ఏళ్ళకి ఒకసారి వచ్చి ముక్కుతో కొడితే కొండ అగ్గిద్దమ్మా. ఆయన అర్థం కాదు. అవునా అట్లా వీడికి అర్థమైంది. నిత్య జీవం అంటే ఇన్ఫినిటీ. నువ్వు ఎక్కడ కనుక్కోలేవు. దాన్ని దేవునితో ఉండలే. దానికోసమే ప్రయాస. ఉండడానికి ఏం చేయాలంటే దేవుని కుమారుని యేసుని అంగీకరించాలి. నేను అంగీకరించాను.
నా కుటుంబానికి మన అంగీకరించి వారు ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. చూడండి, అదే పత్రిక పాఠ్యభాగంలో యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుని ప్రేమించేవారంటే మొదటి వచ్చిన చదువునా, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. రెండవ చదువురా, మనము దేవుని ప్రేమించు ఆయన నెరవేర్చు వారం అయితమా దేవుని పిల్లలను ప్రేమించాలని. అంతే. ఫస్ట్ యు లవ్ జీసస్. మొట్టమొదటిగా యేసు దేవుని కుమారుడని నమ్మాలి, దేవుడి దగ్గర నుంచి వచ్చాడని నమ్మాలి. దేవుడు తండ్రి దేవుడు మనం ప్రేమించి కుమారుడు పంపించి ఆ పని పూర్తి చేశాడని నమ్మాలి. పూర్తి చేసి నేను ఇక 7వ మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను నేనే అప్పగిస్తున్నా అని మనకు కనిపించినట్టు తలవాల్చాడు. ఆ తలవాల్చిన భౌతిక శరీరాన్ని నాటి నాయకుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో అగ్ని చేత బాప్తిసం పొంది దేవుని చేత బాప్తిసం పొందిన నికోదేము అనే లీడర్, యూదుల అధికారి, కౌన్సిల్ మెంబర్, ఆయన ఎవ్వరు యేసు ప్రభు దేహాన్ని తీసుకెళ్ళడానికి ముందుకు రాలా. చంపేస్తారు. శిష్యులు రాలా. కొంచెం బంధుత్వం ఉన్నటువంటి సలోమి కుటుంబం రాలా. కానా విందులో వివాహానికి వెళ్ళినప్పుడు వారు కొంచెం బంధువులే, వాడు రాలా. ఎవరు వచ్చారు తెలుసా? నికోదేము యొక్క నాయకుడు వచ్చి, రండిరా, ఆయన మన యూదుడు, ఆయన గొప్ప వ్యక్తి, ఏ ప్రధాన యాజకులు వస్తారో నేను చూసుకుంటాను, ఎవరు నేసనం చేస్తారు కదా అన్నప్పుడు వెంటనే తోడు అరిమత్తయి యోసేపు వచ్చి, అన్నా నా సమాధి ప్రభువుకి ఇస్తాను. చెప్పబడదాం ఒకసారి. ఒక్క అడుగు ఒక వ్యక్తి ముందుకు నాయకుడు వేయబట్టి నికోదేము మనకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ప్రాముఖ్యమైన మాటలు. యేసును ప్రేమించాడు కాబట్టి, యేసును ప్రేమించిన వ్యక్తి ఆయనను దైవ కుమారుడిని అంగీకరించారు. అవునా? యేసును ప్రేమించిన వ్యక్తి ముందుకు సాగాలి. ముందుకు సాగడం అంటే యేసు ఆ భౌతిక దేహాన్ని నారబట్టలతో యూదుల లాంఛన ప్రాయాలతో తీసుకుని వెళ్ళి అరిమత్తయి యోసేపు కొత్తగా, ఇంతవరకు ఎప్పుడు కట్టలేదు ఆయన. ఆ రోజులు సమాధులు క్రమించుకునేవాడు. వాళ్ళ సొంత తోటలో, మనకు కూడా సొంత పొలాలు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ తోటలో తీసుకుని వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని పెట్టారు. యేసు ప్రభు దేహం పెట్టినంత మాత్రాన యేసు ప్రభు చనిపోయిన దేవుడు కాదు. అది అర్థం కావడం కోసం మీకు ఇదంతా తెలియజేస్తున్నాను. యేసు చనిపోయిన కదా, శరీరంలో ఆయన లేరు. ఎక్కడున్నారు? అపొస్తల విశ్వాసంలో అర్థమైంది. పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి, శిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి, అంటే అదృశ్యం అంటే కంటికి కనిపించని లోకం. యేసు ప్రభు పుట్టిన వరకు సృష్టి దగ్గర నుంచి, పెద్దలైన ఆదాము దగ్గర నుంచి ఎంతమంది చనిపోయారో వాళ్ళందరికీ ఆయన సువార్త ప్రకటించి, నేను మీకోసం కూడా పాప పరిహార బలిగా అక్కడ అర్పించాను. మినిస్ట్రీ జరిగింది అక్కడ. చనిపోయిన వారు అర్థం చేసుకోండి, అప్పటి వరకు పాతి పెట్టబడిన వారు, అప్పటి వరకు ఉన్న మృతులందరూ కూడా ఐ వాస్ సాక్రిఫైస్, నేను త్యాగం చేశాను, ముందున్న వారు కాదు, మీ కొరకు కూడా. కనుక మీకు కూడా పశ్చాత్తాపం అవకాశము ఉన్నది. అందుకనే పునరుద్ధానంలో సజీవులకును మృతులకును తీర్పు చేయటకు ఇక అప్పుడు కూడా నమ్మకం దేవుడేం చేస్తాడు? అవునా? అప్పుడన్నా దేవుడే దైవ కుమారుడే వెళ్ళి అదృశ్య లోకంలో స్వార్థ ప్రకటించి మీ కొరకు నేను మరణించాను. ఆలో మరణించలేదు, ఏలియా మరణించలేదు, అడుగురు తప్ప చాలా మంది మరణించారు కదా, వారికి ఒక అవకాశం ఉన్నది కదా. అలాంటిది అక్కడ ఆయన చేసి మరి. అందుకని యేసు ప్రేమ నిన్న నేడు రేపు ఒకటే. చెప్పబడదా ఒకసారి? యేసు ప్రేమ నిన్న నేడు రేపు ఒకటే. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా
అది ఒక్క సెకండ్లో వంతు కూడా లేకుండా పొందుతాను అని యేసు మగ్దలేని మరియ వేలుకు మరియు కనిపించడానికి మహిమ శరీరంగా ఆయన అక్కడ లేడని కనిపించాడు. అది పునరుద్ధానం. మనకు కనిపించి 3వ దిన పునరుద్ధానం. అయితే ఆ పునరుద్ధానం తరువాత మనం నేర్చుకోవాల్సిందే ఆయన దైవ కుమారుని అంగీకరించాలి. రెండవది ఆయనను మనము ప్రేమించాలి. ప్రేమించాలంటే 5వ అధ్యాయంలో మనము 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలము పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకం జయించిన విజయము మన విశ్వాసమే. అని దేవుని ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనుట, విశ్వసించుట. ఎలా కనిపించాలంటే కీర్తన గ్రంథం 32:10 చూస్తే నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే ఎంత మనకు లాభం అంటే యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప. అంతే సింపుల్. ఇందాక మనం పాడుకున్నాం, హిస్సోపుతో నన్ను కడుగయ్యా ఇవన్నీ చెప్పి కృప కావాలంటే కృప ఆవరించి ఉన్నది. ఇక్కడ ఏం ఆవరించింది చెప్పండి? ఒక లైటింగ్ అంతా కూడా ఆవరించి ఉన్నది. చక్కని గాలి ఆవరించి ఉన్నది. నీ ఇంటి పైన, నీ కుటుంబం పైన, నీ జీవితం పైన కృప ఆవరించాలంటే దేవుని నమ్మాలి. మొదట ఆయన అంగీకరించు, 2 ఆయన ప్రేమించు, 3 ఆయన్ని నమ్ము. నమ్మితే లాభం మనకి, ఆయన కృప ఆవరిస్తుంది. అదే సామెత గ్రంథం 29:25 చక్కని మాట ఉంటుంది. నమ్ముకుంటే కృప ఎలా ఉంటుందంటే నీకు ఏం చేస్తే సెక్యూరిటీ కూడా ఇస్తుంది. అది నీకు భద్రత కూడా ఇస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారు? సురక్షితముగా ఉంటారు. యెహోవా యందు నమ్మిక ఇస్తే క్షేమం, సురక్షితం. నీకు నా దేవుడు ఉన్నాడండి, నాకేదైనా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. అందుకని 125:1 చదవలసిన అందరికొచ్చు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిశ్చయించు సియోను. ప్రియమైన వాళ్ళరా, పునరుద్ధానం తర్వాత మరి ఏం తీసుకుని వెళ్తున్నాం ఫలం అంటే, పునరుద్ధాన ఫలంలో 3 పార్ట్స్. నెంబర్ 1 యేసుని అంగీకరించి దేవుని కుమారుడని. నెంబర్ 2 లవ్ జీసస్, యేసుని ప్రేమించు. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం వాక్యం చదువుకోవడం, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించడమే. 3వది యేసుని ప్రేమించడం కాదు, నడువు. నడక ఇంపార్టెంట్. ఎలా నడవాలి? విశ్వాసంతో. నా దేవుడు నడగ ఎవరు నచ్చాడా? అబ్రహాము తన జీవితం అంతా విశ్వాసం అనే కవచాన్ని పెట్టుకొని దేవుడు చూసుకుంటాడు. అమ్మా ఏ ఊరు వెళ్తున్నామండి? నాకేం తెలుసు? శారం అడిగితే బయలుదేరమన్నాడు కదా అబ్రహాము. ఆదికాండం 12:1 నీ బంధువుల దగ్గర నుంచి, నీ దేశాల నుంచి, నీ ఇంటి వారి నుంచి బయలుదేరమన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసా? మరి ఎట్లా వెళుతూ ఉంటే మన ముందు దూత పంపిస్తూ ఉంటుంది. ఆ మార్గము చిన్నపిల్లలకి నాన్నగారు ఏ ఎక్స్కర్షన్ తీసుకెళ్తున్నాడో, ఏ బంధువుల దగ్గర తీసుకెళ్తాడో ఆ వయసులో తెలుసా? తెలియదు. వాడికి ఏం తెలుసు? మా నాన్న నన్ను ఊరికి తీసుకెళ్తున్నాడు అని తెలుసా? ఊరికి తీసుకెళ్తాడు. ఎక్కడికి? తనకు ప్లాన్ ఉంది తండ్రికి. ఈ రోజు బావగారి ఇంట్లో, ఈ రోజు అక్కడితో, తర్వాత అలా తీసుకురండి, ఈ సెలవులో తీసుకు ప్లాన్. ఆ పిల్లవాడు ఏం చేయాలంటే, ఆ పాప ఏం చేయాలంటే, చిన్న పాప మా డాడీని మమ్మీని నమ్మాలి. పిల్లలకి మంచివాడు తీసుకెళ్తారా? ఎక్కడ తీసుకెళ్తారా? వారిని ఎక్కడ తీసుకెళ్తారు? సురక్షితంగా. ఈ పునరుద్ధానం తర్వాత నా బిడ్డలారా, క్రైస్తవ కాదు దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించిన వారులారా, దేవుని ప్రేమించు వారులారా, దేవుని నమ్మకించు వారులారా, బిలీవ్ దట్ దేవుని
కృప ఆవరించినప్పుడు దేవుడు మనకు సురక్షితంగా ఉంచుతాడు అని నమ్మాలి. సేఫ్టీ ప్లేస్లో ఉంటాం మనం. భయం లేదు. ట్రైన్ ఎక్కేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ట్రైన్ ఎక్కేటప్పుడు అందరూ భోగిలు వెనక సీట్లు చూసుకుంటారా, లేకపోతే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి పైలట్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా జాబ్ తీసుకెళ్తాను దగ్గర అదేం వెళ్తారా? ఇల్లు పోతుంది. ఇలా పిల్లలకి ఎక్స్ప్రెస్ ముందు ఇంటి దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ మీరు జాగ్రత్త తీసుకెళ్తారా అని అంటారు ఎవరన్నా? ఏ ఆలోచన కూడా రాదు మనకి. ఎందుకు రాదు ఆలోచన? నమ్మాం. ట్రైన్లో సీట్ ఉంటే చాలు. అసలు ఆలోచిస్తాం ఎప్పుడన్నా ట్రైన్ ఎట్లా తీసుకెళ్తాడని ఆలోచిస్తామా? ఆలోచిస్తాం. బస్సు ఎట్లా తీసుకెళ్తాడో ఆలోచిస్తామా? తెలిసి తెలియని డ్రైవర్ నా బోర్డు ఎక్కితే కారు ఎట్లా తీసుకెళ్తాడు అయ్యారు లేకపోతే అప్పుడు ఆలోచించు. కానీ దేవుడు శక్తిమంతుడు, గొప్ప దేవుడు, ప్రాణపెట్టి యేసు ఆయన బండి మనం ఎక్కినట్లయితే, ఎప్పుడైతే ఆయన బండి మనం ఎక్కామో పునరుద్ధానము తర్వాత ఒక విశ్వాసి దేవునితో నడవాలి. ఆయన అంగీకరించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన నమ్మాలి, ఆయనను నడవాలి. చెప్పండి. మొదట ఆయన్ని దేవుని కుమారుని అంగీకరించాలి, రెండవది ఆయన్ని ప్రేమించాలి, మూడవది ఆయన్ని నమ్మాలి, నాలుగోది నడవాలి. అప్పుడే మనము ఆయనతో నిత్యజీవానికి వారసులవుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయము యేసు ప్రభు ఏం చేశారంటే శిష్యులకు 19వ వచనంలో ఆదివారం సాయంకాలమున వీళ్ళంతా కూడా దాక్కుని ఉన్నారు చోట. అప్పుడు యూదులు భయపడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగలని వారితో చాలా. అక్కడ తోమ లేడు, ఇస్కరియోతు లేడు. ఈ శిష్యులు ఉంటే తోమ ఎందుకు రా? వీళ్ళు దాక్కున్నారు, భయపడుతున్నారు. ప్రభు వారు ఆదివారం మగ్దలేని మరియా, వేరొక మరియా వీళ్ళందరికీ దర్శనం ఇచ్చిన తర్వాత మా వాడు ఏం చేస్తారని చెప్పి వెళ్తే తలుపులు మూస్తున్నారు. ఎవరికి ఎట్లాంటి శిక్ష పడిందో, ఎవరిని ఎలా చుట్టేస్తారో, ప్రాణాలు ఏం చెయ్యాలో, మన పనులకు వెళ్ళాలా, బయటపడితే చంపేస్తారా, మరి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ మేడ గదిలో ఉన్నారు. ప్రభు ప్రత్యక్షమై వారి మధ్య నిలిచి తలుపులు వేస్తుంటే ప్రభు మహిమ శరీరం ద్వారా లోపల వెళ్ళిపోయారు. అంతే కదా? ఇదివరకైతే తలుపు తీయాలి, ఇప్పుడు ఆ శరీరము మహిమ శరీరం. లోపలికి వెళ్ళిన తర్వాత నిలిచి అని చెప్పిన మాట 21 యేసు మీకు 19 వచ్చిన కూడా మీకు సమాధానము కలుగునుగాక. మన 21 వచ్చిన కూడా మరలా మీకు సమాధానము కలుగునుగాక. ఎందుకంటే 2 సార్లు పదే పదే ఈ మాట చెప్తున్నారు. సమాధానం అంటే ఏంటి? అది సమాధానం అంటే భయముతో ఉన్న జీవితాన్ని, ప్రాణ భయము ఇక నీకు ఉండదు. నేను వచ్చాను, నేను తిరిగి లేచి ఉన్నాను, నేను మీతో ఉంటాను. అప్పుడైతే లాజరు చచ్చిపోతే 4 రోజులు పట్టింది ఆయన రావడానికి. ఆయన యొక్క భయం కాదు. కమ్యూనికేషన్ వెళ్ళింది, వెంటనే 2 రోజులు రావచ్చు నడక కాదు. అక్కడ మహిమకార్యం జరగాలని వచ్చారు. ఇప్పుడైతే ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కడైనా తలుపులు మూసేసిన వస్తారు, మన మధ్యవాడు. అదే పరిశుద్ధాత్మ మీకు సమాధానం. నా సోదరి సోదరులారా, పునరుద్ధానం తరువాత భయపడుచున్న వారారా, పండుగలు అయిపోయినాయి. ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, వివాహాల సమస్య, ఉద్యోగాల సమస్య, వ్యాపార సమస్య, కౌలు పెరుగుతున్న రైతు సమస్య, చేతివృత్తి పనుల సమస్య, దేశ సమస్య, ప్రపంచ యుద్ధం డిక్లేర్ కాబోతుంది. టెర్రరిస్ట్ 20 మందిని చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు. ఆ టెర్రరిస్ట్ వచ్చి మనల్ని చంపేసేస్తారు. భారతదేశం, అమెరికా, ఇజ్రాయెల్ మొత్తం ఉండబోతున్నాయి. 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ చేద్దాం అంటున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల మధ్య, దేశ పరిస్థితుల మధ్య ఆ యుద్ధం వస్తే పెట్రోల్ ఉండదు, బండ్లలో పెట్రోల్ అయిపోతుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు అయిపోతుంది. ఈ పరిస్థితుల మధ్య, గందరగోళాల మధ్య పీస్ బి విత్ యు, మీకు సమాధానం కలుగుతుంది. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. ప్రతి కుటుంబానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి
పీస్ బి విత్ యు. అంతే. పునరుద్ధానుడైన యేసు ఆనాడు శిష్యులకు చెప్పిన మాటే మనం ధైర్యం పెడదాం. పీస్ బి విత్ యు. మన పిలిచిన దేవుడు నమ్మదగిన. అందుకని ఆయన కింది భాగంలో 22 వచ్చిన ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకొని చెప్పాడు. ఇది చెప్పేట ఆయన తోమ లేడు. తోమ రాలే వచ్చాడు. అసలు మేము యేసయ్యను చూసామన్నారు శిష్యుడు. కింది వచ్చిందో నువ్వు చూస్తే చూసావు, మీరేమో కానీ మీరు నమ్మినా నేను మాత్రం నమ్మను. నాకు డౌట్ అవసరం, డౌట్ అవసరం. ఏది వచ్చినా నాకు డౌట్, నేను నమ్మను అన్నాడు తోమ. మంచిదే. మరి చదమ్మా. లేకపోతే కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసుకొని అతడు నేను ఆయన చేతులలో నెంబర్ 1 మేకులు గుర్తులు చూచి, రెండవది నా వేలు ఆ మేకుతులు పెట్టి, మూడవది నా చెయ్యి ఆ ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను. ఆయన తప్పుందమ్మా, పొరపాటు ఉందా? ఎందుకు చెప్పండి? చచ్చిపోయేలా తిరిగి లేస్తాడు. ఇది చరిత్ర లేదు కదా. డౌట్ రావడం తప్పు కదండి. ఈరోజు కూడా చాలా మంది అవివేకులు ఉన్నారు. దేవుని కుమారుడు తిరిగి లేచిన తరువాత ఆ శిష్యు దగ్గరికి వెళ్ళి మరలా 8 రోజులకి వెళ్ళారు ప్రభు అక్కడికి. ఆదివారం వెళ్ళారు, తర్వాత మనకు 8 రోజులు అక్కడికి వెళ్ళారు. మా ఊళ్ళో ఒక లేడు అనుకుంటా. ప్రభు వెళ్ళి చూడండి 26 వచనంలో 8 రోజుల తర్వాత ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్య నుంచి మళ్ళీ చెప్తున్నాడు, మీకు సమాధానం కాదు. శిష్యులకి ఇది 3సారి చెప్తాం. తోమకి మొదటిసారి, శిష్యులకి 3. అర్థమా? 1వసారి 2వసారి ఏంటి? పీస్ బి విత్ యు. సమాధానం. తోమ నేను ముందే చెప్పాను కదా, దేవాలయం పడగొట్టి 3 దినాల్లో తిరిగి కట్టాడు. ఆ దేవాలయం ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు తిరిగి లేచి ఉన్నాడు అని తోమ ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో, ఆయన ఏ దేశం అనుమానాస్పదం ఉంది, ఏ దేశంలో దేవుడు ఎవరో తెలియదు, ఏ దేశంలో ఎక్కువ మంది ఉన్నారో, ఏ దేశంలో ఏ రూట్లకు అర్థంగా ఉన్నారో ఆ దేశం భారతదేశం అని తోమ భారతదేశం వచ్చాడు. చెప్పకూడదు ఒకసారి. ప్రతి అనుమానం తీర్చుకోవడానికి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. నేను ప్రత్యక్షంగా చూశాను, గాయాలు చూశాను, వేలు పెట్టాను, పక్కన కూడా నా చెయ్యే పెట్టాను. బళ్ళెపు పోటు పోసిన గాయం నేను చెయ్యి పెట్టాను. ఆ గాయం ఇంకా ఉంది. వచ్చాడు అరేబియా సముద్రం ద్వారా. నా దగ్గర తోమా చరిత్ర మాస్టర్ గారు అరేబియా సముద్రం ద్వారా వచ్చాడు. ఒక రాజు దేవాలయం కట్టాడు. అక్కడ హిందూ దేవాలయం కడుతుంటే ఆ రాజు జబ్బు చేస్తే, ఆ జబ్బు చేసినప్పుడు ఒక ఆయన ఎవరు అప్పుడు పోర్చుగీస్ వారు పరిపాలిస్తున్నారు. ఆయన వచ్చాడు, సన్యాసి లాగా ఉన్నాడు. ఆయన పిలిపిస్తే ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. కేరళలో ప్రార్థన చేయగానే రాజు జబ్బు పోయింది. ఆ టెంపుల్ కట్టించి పైన సిలువ పెట్టించాడు. చెప్పకూడదు ఒకసారి. అదే భారతదేశంలో ఫస్ట్ చర్చ్ మల్బార్, మొదటి చర్చ్ అవునంలో చర్చిస్ ఫస్ట్ చర్చ్ ఇన్ కేరళ. తోమా సమస్య అనుమానం తీర్చుకున్నాడు ప్రభు దగ్గర. సోదరులారా, దేవుని బిడ్డలారా, మన అనుమానాలు తీర్చుకో వాక్యంలో. అలా చేసినటువంటి తోమ అప్పుడప్పుడు చివరిలో వచ్చేసి వేలు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కల నుంచి అవిశ్వాసి కాక విశ్వాసం ఉండమని చెప్పాడు. ప్రియమైన వారు, కథార్థమైన విశ్వాసం దేవుడు వచ్చాడు. 27 వచ్చింది. కథార్థమైన విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం నా వెంబడి తిరిగాము, నన్ను నమ్మాము, ఎన్నో అద్భుతకాలు చూసాము, ఎంతోమంది చనిపోయిన తిరిగి నేర్పాను. అలాంటి శక్తివంతు నన్ను తోమ నమ్మలేకపోయావా? పునరుద్ధానం తర్వాత
అవిశ్వాసమా విశ్వాసమా? చదువురా. అప్పుడు యోబు లేచి చింపుకొని నేను నా తల్లి గర్భములో నుండి అంతే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకును యెహోవా నామమునకు స్తుతి కలుగును. చప్పట్లు గట్టిగా. ఎక్కడైనా యోబు భక్తుల విషయంలో విశ్వాసంలో దేవుని నమ్మకం ఉంచులో డౌట్ పడ్డాడా? ఎంత నష్టాలనే మనకు తెలుసు. ఆస్తి ఏంది, బిడ్డలు ఏంది, పరుగు ఏంది, భార్య కూడా చనిపోమన్న పరిస్థితులు కూడా కదల్చబడని విశ్వాసం. పునరుద్ధానం తర్వాత మొట్టమొదటి దేవుడి గిఫ్ట్ ఏంటంటే సమాధానం ఇస్తున్నాడు, సంతోషం ఇస్తున్నాడు, నేను బలపరుస్తున్నాను. ఆ నన్ను బలపరచాలంటే నేను సమస్తము చేయగలను అంటున్నాడు. కొన్ని రాసిన 2వ పత్రిక 11:27 పౌలు గారు కూడా తన ప్రయాణాల్లో ఆపదలు వచ్చిన, కష్టాలు వచ్చిన మాత్రం ప్రయాసంతోనూ కష్టములతోనూ తరచు తరచుగా ఉపవాసంతో చాలా ఉన్నాయి. నాకు పౌలు గారు లిస్ట్ చెప్తున్నారు. అక్కడ చదువుకోవడానికి చెప్పారు. మన అంశం మీద యేసును ప్రేమించే వ్యక్తి, యేసును నడిచే వ్యక్తి, యేసును నమ్మిన వ్యక్తి, యేసును అంగీకరించిన వ్యక్తి. ఆయన అంగీకరిద్దాం, ఆయన ప్రేమిద్దాం, అవునా? ఆయన నమ్ముదాం, ఆయనతో నడుద్దాం, నమ్ముదాం, నడుద్దాం అని అడగాలనుకున్న వ్యక్తి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భక్తుని యోగులే కదల్చబడకూడదు. ఎన్ని శ్రమలు కూడా కింద పడిపోకూడదు. పౌలు పడలేదు. జీవితాల్లో ప్రభువుని మనం కలిగినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అప్పుడు వాళ్ళారా, నిత్య జీవమైనటువంటి నిజమైన జీవితాన్ని జీవించు, శక్తివంతమైన జీవితాన్ని జీవించు, ఆశీర్వాద జీవితాన్ని జీవించు. ప్లీజ్ లివ్ రియల్ లైఫ్, నిజమైన జీవితం. ప్లీజ్ లివ్ పవర్ఫుల్ లైఫ్, శక్తివంతమైన జీవితం. ప్లీజ్ లివ్ ద సబ్మిటివ్ లైఫ్, దేవునికి అంకితమైన జీవితం. దేవా, మా కుటుంబం నీకే అంకితమయ్యా. ఇంకేం కావాలి? రోమపత్రిక 12:2 మీరు దేవుడు చెప్పే మాట, చివరి మాట, ఈ లోక మర్యాదలు అనుసరింపగా, మాకు చదువురా, మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపగా ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు మారి చాలా నమ్ముదాం, నడుద్దాం. చెప్పండి 2 మాటలు ఈజీగా. యేసు నమ్ముదాం, యేసుతో నడుద్దాం. అంటే ఆయన వెళ్తాం. నమ్మటం అంటే ఈ గ్రీకులో మంచి మాట చెప్పారు, ఫిస్టివో అంటారంట. ఫిస్టివో అంటే కట్టుబడి ఉంట. ఒక మాట చెప్తే కట్టుబడి ఉన్నాడు దేవుడు. అబ్రహాము మాట చెప్తే కట్టుబడినాడు లేదా? విడలించాడు కదా, ఇచ్చాడు. మీకోసం ప్రాణం పెడతానంటే యేసు ప్రభు కట్టుబడి ఉన్నాడు లేదా? ఆయన కట్టుబడి ప్రాణం పెట్టాడు లేదమ్మా? ప్రాణం పెట్టా. మరి నీవు నేను కట్టుబడి ఉన్నామా? ప్రభుకి మాట ఇచ్చి కట్టుబడి ఉంటే, ఎప్పుడైతే ఆయనతో కట్టుబడి ఉంటే, గ్రీకులో చెప్పిన మాట, అయ్యా నీ సన్నిధికి నేను మొదట వద్దామని ఆశపడతాను, సమయానికి వద్దామని ఆశపడతాను, న్యూ బిగినింగ్ అని చెప్పాను. నూతన ప్రారంభం. పునరుద్ధానం తర్వాత న్యూ బిగినింగ్ ఏంటి? ఏం చేశాం? నేను నా ఇంట్లో ప్రార్థన కొంచెం పెంచుతానయ్యా, నేను నా వాక్యం చదవడం పెంచుతాను ప్రభా, నా ప్రవర్తనలో, నా మాటలో, నా క్రియల్లో మార్పు తెచ్చుకుంటానయ్యా. ఏమిటి నీ ప్రారంభం? ప్రభు అడుగుతున్నాడు. ఈ లోక మర్యాదలను కాకుండా. పౌలు గారు సౌలు నుంచి పౌలు వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ఒక్కసారి సౌలు పౌలుగా మారిన తర్వాత కట్టుబడి ఉన్నాడో, తోమ ఒక్కసారి అనుమానం తీర్చుకున్నాక దేవుడు కట్టుబడి ఉన్నాడో, ఏ భక్తుడైతే మొదట చివరి కూడా దేవునికి కట్టుబడి ఉన్నాడో, నమ్ముటానుగా నువ్వు నమ్ము, నడువు, ఆశీర్వాదం పొందు. దేవునితో దేవుని నమ్ముతాం, దేవునితో నడుపుతాం, ఆశీర్వాదం పొందాం. పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుడు
ఆయన వాక్కు ద్వారా సమాధానం ఇచ్చిన సంతోషం, సమాధానం, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడ్డకు దయచేయను గాక. పరిశుద్ధులను తీసుకోవాలి. దేవుని కుమారుడు నిన్ను అంగీకరించి, రెండవదిగా నిన్ను ప్రేమించి ఆజ్ఞలు కలుగుతుందా, మూడవదిగా తండ్రి నీ యందు విశ్వాసం వచ్చి నమ్మి, నాలుగవది నీతో నడిచేవారిగా మా బిడ్డలందరినీ చేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా తోమ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు ప్రభా. అనుమానాలున్న దేశంలో సత్య సువార్త ప్రకటించాడు. రాజునే మార్చాడు. అతన్ని సౌలు పౌలుగా మారి కట్టుబడి ఉండి ప్రాణం పెట్టి సువార్త ప్రకటించాడు. అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయండి. నేను దీంతో నడిచే వారిని యేసునామమున వచ్చినాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ హృదయాలకు మీ తలపులకు కావాలని గాక. ఆమేన్. దేవా నాయనా శుద్ధ హృదయము కలుగజేయుము నాయంత రంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సాన్నిధ్యము నుండి నన్ను దూషించుము. నీ పరిశుద్ధాత్మను నాయందు తీసివేయుము. నీ రక్షణ నన్ను ప్రభు మీ జీవితంలో చేసే మెళుతులై కృతజ్ఞత అర్పణలు గొప్ప చేసుకొస్తాను.